హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు మన కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక కేంద్రంపై విచక్షణారహితంగా దాడులు నిర్వహించి 27 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకోవడం జరిగింది. మరి దానికి వ్యతిరేకంగా దానిని నిరసిస్తూ మన భారతదేశం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ముందుగా సింధు జల ఒప్పందాన్ని పక్కన పెట్టేసి పాకిస్తాన్కు వెళ్తున్నటువంటి సింధు జలాలపై చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఇక సరిహద్దుల్లో పాకిస్తాన్కి మనకి సంబంధాలు లేకుండా చర్యలు తీసుకోవటం, ఇలాంటి చర్యలు చేపడుతూనే వారి ఈ యొక్క దమనకాండను నిరసిస్తూ వారు చేసినటువంటి దాడికి ప్రతిదాడిగా మన భారతదేశం 2025 మే 6 అర్ధరాత్రి పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపై, అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద కేంద్రాలపై మొత్తం 9 కేంద్రాలపై దాడులను చేయటం జరిగింది. మరి ఈ దాడులకు మన వారు పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్. మరి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి ప్రధాన కారణం తీసుకుంటే, ఈ యొక్క ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయినటువంటి మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలు మనం చూద్దాం. రైట్, ఆపరేషన్ సింధూర్ అనేది 2025 మే 7న అంటే నేడు భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై జరిపినటువంటి ఒక సైనిక దాడి, ఒక సైనిక చర్య. మరి ఆ సైనిక చర్యకు చేపట్టినటువంటి పేరే ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రవాదిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఏప్రిల్ 22న జరిగినటువంటి ఉగ్రదాడిలో 27 మంది మరణించడం మనకి తెలిసిందే. మరి ఆ మరణించినటువంటి వారి భార్యల ప్రతీకారానికి చిహ్నంగా మన సైన్యం పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్. మరి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడి చేపట్టడం జరిగింది. ఇక సరిహద్దుల్లోని పూంచ్ మరియు రాజౌరి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. ముందుగా పాక్ సైన్యం మన సరిహద్దుల్లో ఉన్నటువంటి పూంచ్ మరియు రాజౌరి సెక్టార్లో యొక్క సైనికకి అంటే వాళ్ళు ముందుగా ఉసికొల్పటంతో పాకిస్తాన్ను నిలువరించడం కోసం మనం ప్రారంభించినటువంటి ఈ సైనిక చర్యే ఆపరేషన్ సింధూర్. మరి దానికి ప్రతీకారంగా భారతదేశం యొక్క ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా మిసైళ్లతోటి ఈ యొక్క పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం జరిగింది. దాడులు జరిగినటువంటి ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్గా ఉంది. ఈ యొక్క దాడి జరిగినటువంటి 9 ప్రాంతాల్లో మురుట్కే అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి స్థావరం. ఈ స్థావరం అనేది లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్గా కూడా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్లోని బహువల్పూర్లో ఉన్నటువంటి మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ స్థావరం కూడా ఉంది. సో చూడండి, మురిట్కే అనేటువంటి లష్కరే తోయిబా స్థావరం ఒకటి, అదేవిధంగా మసూద్ అజార్ నేతృత్వంలో ఉన్నటువంటి జైషే మహమ్మద్ స్థావరం కూడా ఉంది. ఇది ఎక్కడుందయ్యా అంటే బహువల్పూర్లో ఉంది. మరి ఈ దాడుల్లో బహువల్పూర్, జైషే మహమ్మద్, మురుట్కే, లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ అండర్టేకెన్ బై ఇండియా అగెనిస్ట్ ద పాకిస్తాన్ ఇన్స్పైర్డ్ టెర్రర్ అటాక్ ఆన్ టూరిస్ట్ ఇన్ పెహల్గామ్? పెహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? మనందరికీ తెలుసు, ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పెహల్గామ్లో ఉన్నటువంటి పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా 27 మంది పర్యాటకులను చంపటం జరిగింది. దానికి వ్యతిరేకంగా, ఆ ఉగ్రదాడికి వ్యతిరేకంగా
మన భారతదేశం చేపట్టినటువంటి చర్య ఏంటి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఆపరేషన్ విజయ్, సెకండ్ వన్ ఆపరేషన్ పరాక్రమ్, థర్డ్ వన్ ఆపరేషన్ సింధూర్, ఫోర్త్ వన్ ఆపరేషన్ బ్లూ స్టార్. మరి వీటిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులకు వ్యతిరేకంగా మన భారతదేశం చేపట్టినటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఏంటయ్యా అంటే ముందుగా ఆపరేషన్ విజయ్ అన్నాడు. మరి ఆపరేషన్ విజయ్ అనేది ఇప్పటివరకు మన భారత సైన్యం 2 సందర్భాల్లో ఆపరేషన్ విజయ్ చేపట్టడం జరిగింది. మొదటిది 1961లో పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్నటువంటి గోవాని అదేవిధంగా డయ్యూ డామన్ని విముక్తి కలిగించడం కోసం మన భారత సైన్యం చేపట్టినటువంటి చర్యనే మనం ఆపరేషన్ విజయ్ అంటాము. అది 1961లో జరిగింది. మరొక ఆపరేషన్ విజయ్ అనేది 1999లో జరిగింది. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులు లడఖ్ ప్రాంతాన్ని లేదా లడఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు దానిని విముక్తి చేయడం కోసం మన సైన్యం చేపట్టినటువంటి చర్యనే ఆపరేషన్ విజయ్ అంటారు. ఇది 1999. దీన్నే కార్గిల్ వార్ అని కూడా మనం పిలుస్తాం. ఇక ఆపరేషన్ పరాక్రమ్. మరి ఆపరేషన్ పరాక్రమ్ ఏంటయ్యా అంటే ఇది ఒక సైనిక చర్య, అంటే సైనిక విన్యాసం. 2001, 2002 ప్రాంతంలో మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం యొక్క సరిహద్దుల్లో అతి పెద్ద సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సైనిక విన్యాసానికి పెట్టినటువంటి పేరే ఆపరేషన్ పరాక్రమ్. ఇక ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పహల్గామ్లో ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ఈరోజు మన భారతదేశ సైన్యం చేపట్టేటువంటి చర్యనే ఆపరేషన్ సింధూర్ అంటున్నారు. మరి దీనికి కూడా ఒక అర్థం లేకపోలేదు. మరి ఈ యొక్క ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఆపరేషన్ని పేరు పెట్టడం జరిగింది. సో కాబట్టి పై ప్రశ్నకు ఆపరేషన్ సింధూర్ అనేది రైట్ ఆప్షన్. ఇక నాలుగోది ఆపరేషన్ బ్లూ స్టార్ తీసుకుంటే 1984లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో చొరబడినటువంటి సిక్కు ఉగ్రవాదులను ఏరివేయటం కోసం అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనుమతితోటి చేపట్టినటువంటి ఈ యొక్క సైనిక చర్యే ఆపరేషన్ బ్లూ స్టార్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్కి పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారతదేశం చేపట్టినటువంటి ఈ యొక్క చర్య ఏంటయ్యా, ఆపరేషన్ ఏంటయ్యా అంటే ఆపరేషన్ సింధూర్. ఓకే.